నాకు అర్థం కాలేదు సార్. హలో గురు, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో మన భారతీయులు చేసిన బీభత్సమైన పనులని చూడబోతున్నాం. ఇందులో ఇలా ఖతర్నాక్ ఐడియాలతో చేసిన పనులని చూసారంటే మీరొక్కటే అంటారు. మన తీస్మార్ ఖాన్ స్పెషల్ పార్కింగ్ కోటాలో కార్ ని ఎక్కడ పార్కింగ్ చేశాడో చూడండి. అక్కడెలా పెట్టారా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఈ దార్కారి ఓసిలిక్కర్ని ఓసిగా కొట్టి ల్యాప్టాప్ ని నొక్కుతూ హార్డ్ వర్క్ నైతే ఇరగా తీస్తున్నాడు. బహుశా వర్క్ ఫ్రమ్ వైన్ షాప్ అంటే ఇదేనేమో. వంకాయ ఏంట్రా నాయనా ఇంత పెద్దగా ఉందని చూస్తున్నాం గాని తీరా దాన్ని కోస్తేనే తెలిసింది అది వంకాయ కాదు పుచ్చకాయ అని. ఈ చీర కట్టిన చింతామణికి ఇంట్లో బువ్వ పెడుతుల్లో లేదో గాని పొయ్యిలోంచి కాలిన బొగ్గును తీసుకొని బటనీళ్ళు తిన్నట్టే కర్ర కర్ర తింటుంది. ఈ పొరికి రాత్రి తాగిన మందు ఇంకా దిగిందో లేదో గాని పెట్రోల్ ని కార్ లోపల పోయకుండా కార్ ని మంచిగా వాషింగ్ చేసేస్తుంది. మా తల్లే నీళ్ళు అనుకుందో ఏమో. చక్కగా వైన్ షాప్ నుంచే వస్తున్న ఈ మాయదారి ముసలోడు బట్టల షాప్ ముందర పెట్టిన ఆడబొమ్మని చూస్తూ అలాగే ఆగిపోయిండు. ఈ పాపేంది ఇక్కడ నిలబడ్డదని అనుకుంటుండో ఏమో పాపం. కల్తీ మందుని కడుపులో పోసిన ఈ కాంతమ్మ నడి రోడ్డుపై నాట్యం చేసేస్తుంది. హాస్టల్ పోరగాళ్ళ బాధను చూడలేక ఈ హాస్టల్ వాళ్ళు చూడండి ఫ్యాన్ల జుట్టు ఐరన్ జాలీని పెట్టేశారు. లేకపోతే ఫ్యాన్లని విరగ్గొడుతుల్లంట. ఈ భారతీయ చుక్కని చూడండి ఆరామ్స్ గా పెళ్లి పందిట్లోనే సేద తీరుతుంది. బోరింగ్ లో నీళ్లు కొట్టుకొని తాగుదామని వస్తే ఆ బోరు కాస్త పైకి వెళ్ళిపోయింది. చేతులతో కొట్టే పనే లేకుండా అదే మంచిగా నీళ్ళని పోస్తుంది. మోతాదుకు మించిన బరువుని సైకిల్ మీద వేయడంతో సైకిల్ అప్పలెక్క నేల కత్తుకుపోయింది. ఇలా ఉంటాయి మనోళ్ళ తెలివితేటలు. ఫ్రెండ్స్, ఈ ఆటో అన్న రాసిన కొటేషన్ ని చూడండి. కష్టాలు ఎవరికి ఊరికే రావు, పెళ్లి చేసుకుంటేనే వస్తాయి. ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ అనే వాళ్ళు వీడియోకైతే ఒక్క లైక్ చేయండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫుల్ గా కొట్టే ఎండల్ని మనం తిట్టుకుంటాం గాని వీళ్ళు మాత్రం ఆ ఎండల్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు చూడండి. మంచిగా ఎండగాలిన ప్లేట్లతో బట్టలనైతే ఇస్త్రీ చేసేసుకుంటున్నారు. పిచ్చోలైపోయారు మా టీం అంతా. ఈ పెండ్లి కొడుకు పెండ్ల మీదున్న సోక్ కన్నా పైసల మీదున్న సోకే ఎక్కువ ఉంది చూడండి. చుట్టాలు అల్లు ఇల్లు ఇచ్చిన పైసలన్నిటినీ ముందుగానే లెక్క పెడుతూ భద్రపరుస్తుండు. ఈ తీస్మార్ ఖాన్ చూడండి చలనం లేని బొమ్మని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకుంటుండు. చాయ్ కప్పుని బొమ్మ చేతిలో పెట్టి మంచిగా చాయ్ బిస్కెట్ అయితే తింటుండు. బొమ్మని కూడా బాగా యూజ్ చేసుకుంటున్నావుగా గురు. ఏం వాడకవయ్యా అబ్బో. మొగుడిని వరల్డ్ టూర్ కి తీసుకెళ్ళమని చెప్తే చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ మ్యాప్ ని తీసుకొచ్చి బెడ్ మీద కప్పేశాడు. ఇది చూసిన పెండ్లం పారేశాన్ అయిపోయింది.
అచ్చం బలి లెక్కనే ఉన్న ఈ పాపం చూడండి, టిక్క టిక్క క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నడుము ఎక్కడ చేయించింది బాబు, ఇన్సన్గా ఉంది. జనాలని భయభ్రాంతులు చేయడానికే వచ్చినట్టుంది ఈ భామ. పొద్దు పొద్దుగాలని ముఖం చూసినోడైతే బేజారే అయిపోతాడు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. గుండెను లెక్కున్న ఈ పోరి చిట్టెలిక లెక్కున్న మొగుని మీద ఎక్కి కూర్చొని క్రికెట్ మ్యాచ్ అయితే చూసేస్తుంది. పాపం దాని బరువు మోయలేక మన గురువు గారి పరిస్థితి చూడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ పోరి ఏదో చేద్దామనుకొని పూజ గదికైతే వచ్చి ఏం చేసిందో చూడండి. तेरे इश्क दा जाम हसीना ఈ సోంబరిగాడు పని పాత్ర పెట్టి పువ్వు జాతర పోయినట్టు పని చేయకుండా మంచిగా ఫోన్ లో గేమ్ ఆడుతుండు. ఇంకా ఎవరైనా వస్తువులని అనిపించగానే పని చేస్తున్నట్టే యాక్టింగ్ చేస్తూ పుణ్యానికైతే మేస్త్రి గాని కూలిని మింగేస్తుండు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఈ దేడిది మక్సాలే గాడిని చూడండి. రే పిచ్చోనివా ఏంటి, గొడుగుని దాచుకుని మరి వానలో తడుచుకుంటూ వచ్చావు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకొని వస్తే ఇలా పరిస్థితి చూడండి ఏమైందో. చక్కగా తీసుకొచ్చి లోయ దగ్గర ఆపేసింది. ఫంక్షన్ లో బిరిగా తిన్నాక ఈ పొరి మిగిలిన స్వీట్లన్నిటిని బ్యాగ్ లో సర్దేసుకుంది. మంచిగా ఇంటికి పోయినాక తింటదేమో. ఓసిని వీళ్ళంతా ఎవరు మావా, చైనీస్ వాళ్ళ లేక ఇండియా వాళ్ళ అన్నట్టే ముఖానికి ఫుల్ గా మేకప్ వేసుకున్నారుగా. ఈ పోరి అయితే మరీ దారుణం చూడండి. పైన ఉంది బ్రో, ఫారెస్ట్ దగ్గర పులుంటాయి జాగ్రత్త అని బోర్డు పెడితే ఆ బోర్డులో ఉన్న పులులకు కూడా బొట్లు పెడుతుండు. మహానుభావులు, దైవభక్తి అన్నమాట. కరువు పనికి వచ్చిన ఈ బామ్మని చూడండి, కాస్త టైం దొరికితే కూర్చున్న చోటనే నిద్ర పోతుంది. ఫస్ట్ మనోడు పాడిన పాటని వినండి గురు. బ్రో ఆ సందుబాన్లు వేసుకొని నువ్వు పాడుతుంటే నాకొకరు గుర్తొస్తున్నారు. ఎండకి ఆమ్లెట్ అవుతుందో లేదో అని ఈ అక్క ఒక గుడ్డునైతే తీసుకొచ్చి ఎండకు పెట్టిన పెంకులనైతే కొట్టేసింది. అది చూడండి, అచ్చం గ్యాస్ మీద వేసిన ఆమ్లెట్ లెక్కనే మంచిగా కాలుతుంది. తర్వాత బొమ్మ దద్దర్లు పోతే అంకుల్ గాడికి పట్టిన రాజయోగం చూడండి మామ. మంచిగా పడుకొని పాపతో అంగుర పండ్లు తినిపించుకుంటుండు. వీడికి ఇలా నడుస్తుంది. ఈ బామ్మని ఈరోజు ఏం పండుగ అని అడిగితే చూడండి, ఏం పండుగ? కిస్మిస్ పండుగనా? అక్క మొన్న శనివారం గ్యాస్ అయిపోతే ఏం చేసావో జర మన వ్యూవర్స్ కి చెప్పు. అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు ప్రభా. తెల్లారే వరకే నా గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. అబ్బా తెల్లారే వరకే గ్యాస్ ఇచ్చిండంట. ఆ మంత్రం ఏందో మాకు కూడా చెప్పక్క. ఇక్కడ గ్యాస్ లేనోళ్ళు ఎందరో తిప్పలు పడుతుండ్రు. వేడి వేడిగా టీని గ్యాస్ లో పోయంగానే ఈ తిక్కలోడికి ఆ అక్కి పువ్వుకి తేడా తెలియదేమో చూడండి. వీడియో షూటింగ్ చేస్తున్న డ్రోన్ కి కట్టె పెట్టేసి గెలికిండు. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఈ ముసలి కాక చేసిన ఫన్నీ మూమెంట్ ని చూడండి.
ముసలోడిని గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి పిలిచిందో ఏమో గాని తల మీద ఎంటికలు చక్కగా లేకున్నా కూడా టెర్రస్ మీదకొచ్చి అద్దంలో చూసుకుంటూ మంచిగా తల దువ్వుకుంటుండు. తల మీద ఎకరం పోయిన ముసలోడి ఇన్నర్ ఫీలింగ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో మంచి మంచి వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి.